హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ డ్రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మీకు తెలియని 8 ఫోటోషాప్ ఫీచర్స్ని అయితే చెప్తాను. అది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఐ డ్రాపర్ టూల్. గో టు ఐ డ్రాపర్ టూల్. దెన్ దీన్ని యూజ్ చేసి మనం కలర్ పికప్ అయితే చేసుకుంటాం. ఐ కలర్స్ కానీ లేదా హెయిర్ కలర్ కానీ సేమ్ ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మీకు తెలుసా, దీన్ని అవుట్ సైడ్ ది ఫోటోషాప్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫోటోషాప్లో ఈ ఐ డ్రాపర్ టూల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అది అవుట్ సైడ్ ది కలర్స్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ వేరే కలర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అవుతుంది, మీరు చూడొచ్చు. నేను ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే అవుట్ సైడ్ ది ఫోటోషాప్ చూసారా, కలర్స్ అయితే చేంజ్ అవుతుందా. ఈ విధంగా మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేడ్ బర్న్ టూల్. ఇదేంటంటే ఇమీడియట్లీ చేంజెస్ అయిన తర్వాత అప్లై చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఐ కానీ ఏది కానీ కలర్ కరెక్షన్ చేశారనుకో, దాని తర్వాత వెంటనే అప్లై చేయడానికి ఈ ఫేడ్ బర్న్ టూల్ యూజ్ చేయొచ్చు. ఇది ఎలా అంటే నేను దీనికి కర్వ్స్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ చేస్తున్నా. బ్రైట్నెస్ బాగా ఎక్కువైపోయింది అనిపిస్తుంది. అప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళి ఫేడ్ కర్వ్స్ షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ కంట్రోల్ ఎఫ్. నేను చూపిస్తాను, లైవ్గా చూడండి ప్రివ్యూ. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కలర్ కరెక్షన్ చేసినప్పుడు ఎఫెక్ట్స్ ఎక్కువగా అనిపించిన, ఓవర్గా అనిపించిన దాన్ని తగ్గించడానికి ఇది ఫేడ్ బర్న్ టూల్ అనేది యూజ్ అవుతుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్. సేమ్ డాక్యుమెంట్ని మనం 2 డిఫరెంట్ డాక్యుమెంట్స్లుగా యూస్ చేసుకుని ఇమేజ్ డిస్ట్రాక్ట్ కాకుండా కంపోజిటింగ్ కలర్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అంటే విండోస్లోకి వెళ్ళి అరేంజ్లో న్యూ విండో ఫిక్స్, సేమ్ డాక్యుమెంట్ నేమ్ ఉంటుంది, నేమ్తో మనం క్లిక్ చేస్తే అది 2 డాక్యుమెంట్ లాగా సేమ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దెన్ అరేంజ్లోకి వెళ్ళి 2 అప్ వర్టికల్ అని అంటే సేమ్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిపోద్ది. మనం దీంట్లో ఎలాంటప్పుడు అంటే కలర్ కరెక్షన్ చేసినప్పుడు, స్కిన్స్ రీటచింగ్ చేసినప్పుడు అయితే యూజ్ అవుతుంది. మనం ఇక్కడ జస్ట్ నేను సేమ్ డాక్యుమెంట్ని యూజ్ చేస్తున్నాను, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. నేను బ్రష్ టూల్ తీసుకుని ఈ విధంగా మన లిప్ కానీ ఏదైనా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ డాక్యుమెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కంపోజిటింగ్ చేసినప్పుడు లేదా ఏదైనా కలర్ కరెక్షన్ చేసినప్పుడు ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దీన్ని నేను మల్టిప్లై చేస్తా. చూసారా, సేమ్ ఇమేజ్ని మనం 2 డాక్యుమెంట్స్లో యూజ్ చేస్తాం. కాకపోతే మన ప్రీవ్యూ కోసం జస్ట్ 1 డాక్యుమెంట్ని ఏదైనా అప్లై చేసుకున్నా నెక్స్ట్ జూమ్ చేసుకుని చూసుకోవడానికి, డీటెయిలింగ్ ఇవ్వడానికి, రీటచింగ్ చేయడానికి ఇవైతే యూజ్ఫుల్గా ఉంటుంది. ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఇలా యూజ్ చేస్తుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ సైజ్ని ఎలా చేంజ్ చేయాలంటే, క్యాన్వాస్ సైజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది క్రాప్ టూల్ తీసుకుని మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో మనం నెక్స్ట్ డాక్యుమెంట్లోకి వెళ్ళి అక్కడే ఆ క్యాన్వాస్ సైజ్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫోటోషాప్లో ఫీచర్ అనేది అలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఇమేజ్ సైజ్ అనేది ఈ ఇమేజ్కి క్రాప్ అయిపోయింది. మనం ఆ విధంగా సేమ్ సైజులో చాలా ఇమేజెస్ని అయితే మనం క్రాప్ చేసుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ అండ్ రిపీట్. ఇది చాలామందికి తెలుసు. స్టెప్ అండ్ రిపీట్ అంటే ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా సింబల్ కానీ దాన్ని రిపిటేటివ్గా సర్క్యులర్గా తీయాలంటే ఈ స్టెప్ అండ్ రిపీట్ ప్రాసెస్ని అయితే యూజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టార్ని అయితే తీసుకున్నా, ఇదైతే మోబుల్ అనమాట. ఈ స్టెప్ అండ్ రిపీట్ అని ప్రాసెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రోల్ టీ అని ఎంటర్ చేసుకుని దీని సెంటర్ పాయింట్ అయితే సెంటర్లో పెట్టుకుందాం. దెన్ రొటేషన్ వచ్చేసి 360/15. కంట్రోల్ షిఫ్ట్ టీ అంటే చూసారా ఈ విధంగా చేంజ్ అవుతుంది కదా. దెన్ నేను డూప్లికేట్ చేయాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ, సేమ్ సర్క్యులర్గానే వస్తుంది అనమాట. దెన్ వీ కెన్ అడ్జస్ట్. ఈ విధంగా స్టెప్ అండ్ రిపీట్ ఆబ్జెక్ట్ని అయితే మనం ఈజీగా ఫోటోషాప్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏదైనా రిపిటేటివ్గా సర్క్యులర్గా ఒకటే యాంగిల్లో రావాలంటే రొటేషన్ యూజ్ చేసుకొని సర్క్యులర్గా ఎగ్జాక్ట్ పొజిషన్ని వచ్చి దెన్ మన పొజిషన్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా స్టెప్ అండ్ రిపీట్ ప్రాసెస్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు.
చూసారా? ఇమేజ్ వాల్యూస్ని అయితే మనం ఇందులో క్యాన్వాస్ సైజుని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు మల్టిప్లై ఫోటోషాప్ ఆటోమేటిక్గా మ్యాథమెటికల్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది అనమాట. ఇది లింక్డ్ ఉంది కాబట్టి బై 2 ఆ ఇమేజ్ సైజ్ అనేది మ్యాథమెటికల్ వాల్యూస్ బై 2 చేయగానే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. గమనించారా? ఫోటోషాప్ కూడా మ్యాథమెటికల్ వాల్యూస్ తీసుకుంటుంది అనమాట, ఇమేజ్ వాల్యూస్ ఏమైనా చేంజ్ చేయడానికి అనేది. ఇది యాక్చువల్గా హార్జెంటల్గా ఉంది కాబట్టి నేను ఇచ్చిన సైజులో ఆటోమేటిక్గా స్ట్రెచ్ అయ్యి తీసేసుకుంది అనమాట. అలా మీరు ఇమేజ్ వాల్యూస్ని కూడా మల్టిప్లికేషన్స్ ఆర్ బై, డివైడెడ్ బై అనేది మ్యాథమెటికల్ ఇండికేషన్ వాల్యూస్ కూడా మీరు ఇవ్వచ్చు. మనం ఓన్లీ లేయర్కి మాత్రమే బ్లెండింగ్ మోడ్స్ అనేది అప్లై చేసేవాళ్ళం ఇంతకుముందు, జస్ట్ ఇలా. కానీ మనం గ్రూప్స్ కూడా బ్లెండింగ్ మోడ్స్ అనేది అప్లై అవుతుంది, చేంజ్ అవుతున్నాయి. చూసారా? నేను నార్మల్లో పెడుతున్నా. ఇదంటే మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎఫెక్ట్స్ ఎంతవరకు అప్లై చేయొచ్చు, కంపోజిటింగ్లో ఇమేజ్లో ఎంతవరకు చేంజ్ చేయొచ్చు అనేది ఈజీగా చేసుకోవచ్చు. స్క్రీన్ చేయొచ్చు. ఈ విధంగా మనం కంపోజిటింగ్ వీడియోస్ అయినా ఏదైనా సరే ఆ ఇమేజెస్ని యూజ్ చేసుకోవడానికి మ్యానిపులేషన్ ఇమేజెస్కి ఈ గ్రూప్స్ అనేది ఎక్కువ యూజ్ చేసి మనకి ఎంత లిమిట్స్ ఉన్నాయో అంతవరకు యూజ్ చేసుకొని ఇవి కంపోజిటింగ్ చేసుకోవచ్చు అనమాట ఫోటోషాప్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్ ఫైల్లోకి వెళ్ళి స్క్రిప్ట్స్ ఇమేజ్ ప్రాసెసర్ అనగా ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి ఏ అయితే ఇమేజ్లు ఉన్నాయో వాటిని ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని దానికి మనం జేపీజీ కావాలా లేదా ఏది కావాలనేది దాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను సెలెక్ట్ ఫోల్డర్ అయితే ఇదంతా చేసుకున్నాను కదా, సేవ్ యాజ్ జేపీజీ అని ఉంది ఇక్కడ. మనం జేపీజీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే వేరేగా ఉంటాయి కూడా, అవి డిఫరెంట్. మనం వెబ్ నుంచి, నెట్ నుంచి, ఇంటర్నెట్ నుంచి కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుంటాం, దాన్ని మనం అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జేపీజీ ఆల్రెడీ ఉంది కాబట్టి పిఎస్డి కింద సేవ్ చేసుకుంటున్నా. నేను రన్ అనగానే సేమ్ డెస్టినేషన్ ఫోల్డర్ కూడా ఉంటుంది, ఆ డెస్టినేషన్ ఫోల్డర్ కూడా నేను ఇందులోనే ఇస్తున్నా. న్యూ ఫోల్డర్ సెలెక్ట్, రన్ అనగానే అవి ఆటోమేటిక్గా ఏ అయితే ఇమేజెస్ ఉన్నాయో అవి రన్ అయిపోయి యాక్షన్ అవి పిహెచ్డి కింద సేవ్ అయిపోతాయి. మీరు చూపిస్తాను ఆ ఫోల్డరు, న్యూ ఫోల్డర్ పిహెచ్డి. చూసారా? పిహెచ్డి కింద సేవ్ అయిపోయినాయి. ఈ ఫీచర్స్ని యూజ్ చేసి ఫోటోషాప్ని ఇంకా అడ్వాన్స్డ్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవైతే టైం సేవింగ్ ఫీచర్స్ అనమాట. మీకు ఏ విధమైన ప్రశ్నలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ రామా. మరిన్ని ట్యూటోరియల్స్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.